శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారి కష్టాలు ఏమిటి, వారి నష్టాలు ఏమిటి, వాళ్ళు ఎలా నడిస్తే బాగుంటుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు. ఇతడికి 2 రాశులు, కుంభరాశిలో ఉంటాడు, తర్వాత మకర రాశిలో ఉంటాడు. ఒకసారి శని గురించి మాట్లాడుకుందాం. ఎందుకనంటే కుంభరాశి వారికి జన్మ శని నడుస్తూ ఉంది. ఇప్పుడు జన్మంలో శని ఉన్నాడు. చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కానీ ఎవరైతే ధర్మంగా ఉంటారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో వారిని శని పక్కకు పట్టేస్తాడు. చెప్పులు అరిగేట్టు చేస్తాడు, బట్టలు చెరిగేట్టు చేస్తాడు, మానసికంగా ఇబ్బంది చేస్తాడు, చాలా ఇబ్బంది పాలు చేస్తాడు. కానీ నిగ్రహించుకొని ధర్మంగా ఉండి ఆ దైవ సాన్నిధ్యాన్ని కనుక పొంది దైవాన్ని ఆరాధించుకుంటూ వెళ్తే, ఒక శని మంత్రాన్ని తీసుకుంటూ కానీ, ఒక రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ కానీ ఆచితూచి అడుగులు వేసుకుంటే శని సహకరిస్తాడు. శని సంతోషించే విషయాలు కొన్ని చెప్తాను. అపార్ణ హస్తం అంటే ఇతరులకు దానం చేయడం, ఆకలితో ఉన్న వారికి పెట్టడం, అందులకు ఏమైనా కంబళ్ళు ఇవ్వడం, అనాథలకు ఏదైనా సహాయం చేయడం, విద్యార్థులకు ఏదైనా సహాయం చేయడం, ఇది పూజ కంటే చాలా ఎక్కువైంది. 4 పువ్వులు పెట్టేసి, 2 గంధం పెట్టేసి, 2 కొబ్బరికాయలు కొట్టేసి, 2 పోగవక్కలు పెట్టేస్తే సంతోషించడు. నీ మనస్సును సేవారంగం వైపు చేస్తే నీ యొక్క పాప ప్రక్షాళనం జరిగి మీకు చాలా లాభాలు జరుగుతాయి. చూడండి ఒక్కసారి. మీరు ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారో వారు నిరుపేదలైన వారికి దానాలు చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 100కు 100% నిజం. సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా శని భగవానుడు ఉంటాడు. శని రాగానే గజగజ వణిగిపోతారు అందరు. కానీ విషయం ఏమిటంటే గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి మీకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో శని ఒక రాశిలో 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు మందగమనుడు. మిగతా గ్రహాలు ఏవి అలా ఉండవు. గురువు 1 సంవత్సర కాలం, రాహు 1.5 సంవత్సరాల కాలం, కేతు 1.5 సంవత్సరాల కాలం ఉంటాడు. కానీ శని భగవానుడు మాత్రం 2.5 సంవత్సరాలు ఉంటాడు. తన వెనుక ఉన్న రాశిలో ఉన్నా కానీ మీకు శని ఉన్నట్టే, తన రాశిలో ఉంటే శని ఉన్నట్టే, తన తర్వాత రాశిలో ఉంటే కూడా శని ఉన్నట్టే. కానీ మొదట్లో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఎక్కడో ఒకడ మాత్రం మంచి లాభాలను ఇచ్చి జీవితంలో మర్చిపోలేని లాభాలను ఇస్తాడు. ఒక వివాహాన్నైనా చేస్తాడు, ఒక ఇంటినైనా నిర్మిస్తాడు, ఒక మంచి ఉద్యోగాన్నైనా ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంకా బ్రహ్మాండం. భయపడవలసిన అవసరం లేదు శని భగవాను గురించి. చాలామంది నీకు శని ఉంది, నీ కష్టాలు మొదలయ్యని భయపెడతారు. కాదు, నీకు అనుభవాన్ని నేర్పిస్తాడు, జీవితంలో పాఠాలను నేర్పిస్తాడు, ఎవరితో ఎలా మెదలలో నేర్పిస్తాడు, చుట్టాల పట్ల ఎలా ఉండాలి, స్నేహితుల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ఏం చేస్తే మనం ఖరాబ్ అవుతాం, ఏం చేస్తే మనం బాగుపడతామనే అంశాన్ని తెలియజేస్తాడు శని భగవానుడు. ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో వారికి ముఖ్యంగా సూచిస్తున్నారు, మీరు స్థానచలనం చేయడం అంటూ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అంటే మీరున్న స్థలంలో మీరు ఉండరు, మీ ఇంట్లో మీరు ఉండరు. దానివల్ల ఏం జరుగుతుంది? వేరే ఉద్యోగానికి వెళ్ళడము, నీ వ్యాపారాన్ని మార్చడము, తరచూ మార్చడము, లేదా విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉన్న వాళ్ళు తిరిగి రావడము, అపనిందల పాలు కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అవి జీవితకాలం ఉండవు, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాయి. ఆహా, ఇది ఎంత మంచివాడు అంటారు. తర్వాత శని ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆడ తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారం కూడా కుంటుపడ్డట్టుగా నడుస్తూ ఉంటుంది. దాన్ని నిగ్రహించుకొని చేసుకుంటే నీకు అనుభవాన్ని ఇచ్చి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు శని భగవానుడు. ఏది ఏమైనప్పటికీ ఈ కుంభరాశి వారికి ఏ గ్రహాలు కూడా సరిగా లేవు. ఒక శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. శుక్రుడు శనికి మిత్రగ్రహం కాబట్టి కొంత ఆర్థిక వెసులుబాటు ఉండవచ్చును. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. మొదటి వారంలో, 2వ వారంలో ఇబ్బందిగా ఉంటుంది. చివరి 3-4 వారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 4వ వారంలో మీకు ఏ విధంగా పనులు జరుగుతాయి, మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేదని మీరు అనుకోవచ్చును. కానీ మీరు ఖచ్చితంగా తలంపు పెట్టుకొని చేయండి. సంకల్ప బలంతో మీరు నెగ్గుకొస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులకు డబ్బులు ఇచ్చేప్పుడు కానీ ఆచితూచి అడుగులు వేయండి. అనవసరంగా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. కోర్టు విషయాలలో
మీరు మదనపడుతూ ఉన్న స్థల విక్రయాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ అధికంగా పెట్టుబడులు పెట్టకండి. కోర్టు వాయిదా పడుతుంటే బాధపడకండి. వివాహం విషయంలో మీరు అనుకున్న సంబంధాలు అయితే లేవని మీరు అనుకుంటూ ఉంటారు. అది గురుబలం లేదు, శని కూడా ఉంది కాబట్టి తరచూ సంబంధాలు చూడడం, తిరిగి వెనక్కి రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉండబడే వ్యాపారులకు కానీ ఉద్యోగస్తులకు సూచిస్తున్నాను, మీరు చేసే ఉద్యోగం యందు శ్రద్ధాభక్తులతో చేయండి. మిమ్మల్ని తీసేసే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండి మీరు దాన్ని నిలదొక్కుకోండి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగాన్ని మారాలనుకుంటే తరచూ ఆలోచన చేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ఆలోచన చేయాలనుకుంటే గత వ్యాపారం కంటే అది మెరుగ్గా అనిపించినా కానీ కొద్ది రోజులు వేచి చూడండి, ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమయానికి మందులు తీసుకోండి, దైవ ధ్యానాన్ని చేయండి. ఇంతగా చెప్తున్నాను శని యొక్క కష్టాలు. మీకు ఈ కుంభరాశి వారు కానీ మకర రాశి వారు కానీ ఇబ్బందిదాయకంగా ఉంటే శని యొక్క యంత్రాన్ని పంపిస్తాను. దాన్ని మీరు 18 రోజులు జపం చేసేసి మీకు ఇస్తాను. దాన్ని మీరు ఇంట్లో ఉంచుకొని పూజ చేసేసి దాన్ని నీళ్ళలో వేయండి. చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. యంత్రానికి అంత పవర్ ఉంటుంది, మిగతా వాటికి దేనికి ఉండదు. కారణం ఏమిటంటే యంత్రం అన్నది కదలికలతో కూడుకున్నది, శక్తివంతమైంది. ప్రతి దేవాలయంలో ప్రతి విగ్రహం కింద యంత్రం పెడతారు, ప్రతిష్ఠ చేస్తారు. దానికి కారణం ఏమిటంటే అది అద్భుతంగా ఫలించాలి, దాని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కలిగి అద్భుతాలు జరగాలని చేస్తారు వేద పండితులు. అలాగే మన యొక్క పనిని స్పీడప్ చేసుకొని దాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే మనకి ఏ గ్రహం అయితే సరిపోదో ఆ గ్రహాన్ని యంత్ర రూపంలో కనుక మనం మంత్రాన్ని తీసుకొని జపం చేసి దాన్ని పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. 100 మందికి సహాయం చేశాను. మీకు కావాలనుకుంటే నాకు కింద నెంబర్ ఫోన్ చేయండి, చేస్తాను. ఇకపోతే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 4 పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తారు. ఈ ధనిష్ట వారు పగడాన్ని ధరించాలి, శతభిషం వారు గోమేధికం ధరించాలి, పూర్వభద్ర వారు కనకభూష రాగాన్ని ధరించాలి. ఇకపోతే ధనిష్ట 2 పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమై కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. మీ వయస్సు ఎంత ఉంది, ఏ దశ నడుస్తుందో ముందు తెలుసుకోండి. శతభిష 4 పాదాల వారు రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఇక చివరిగా పూర్వభద్ర 4 పాదాల వారికి గురుమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, ఇక శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు. మీ యొక్క దశ ఎక్కడ ఉందో చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే గోచారం అనేది కొంతకాలం వరకే పనిచేస్తుంది, దశలు చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. ఉదాహరణకు గురువు 16 సంవత్సరాలు, గురువు ఎంటర్ అయితే చాలా జీవితం 16 సంవత్సరాల పాటు అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు ఎంటర్ అయినా అద్భుతంగా ఉంటుంది. అదే రాహు వచ్చాడు అనుకోండి చాలా ఇబ్బంది, అదే శని వచ్చాడు అనుకోండి చాలా ఇబ్బంది. మన జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకోవాలి, దాన్ని రెమెడీ చేసుకోవాలి. జ్యోతిషము కష్టాలను చూపెడుతుంది, సుఖాలను చూపెడుతుంది, వాటి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తుంది. నమ్మిన వారికి నమ్మినంత లాభం కలిగిస్తూ ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. నా వంతు కృషిగా మీకు సహాయం చేస్తాను. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.